నిన్న మరి గద్దర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం మొత్తం ఒక్కసారిగా పెద్ద ఎత్తున బండి సంజయ్ మీద విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా చాలామంది బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించారు. కవులు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు చాలామంది తెలంగాణ సమాజం మొత్తం దీని మీద ఖండించింది. మరి ఇప్పటివరకు బండి సంజయ్ అయితే మాట్లాడలేదు. ఈ విషయంలో తెలంగాణ సామాజిక వేత్త అయినటువంటి మిత్రుడు శ్యామ్ కూడా బండి సంజయ్కి ఫోన్ చేసాడు. ఒకసారి ఆయన ఫోన్ చేస్తే ఏం మాట్లాడుతుండో ఒకసారి చూడండి మీరు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. నేను సామాజిక ఉద్యమకారిని. కొంచెం బండి సంజయ్ గారితో మాట్లాడమని కాల్ చేశాను సార్. లేదంటే అందుబాటులో లేదు. ఎక్కడున్నారు సార్? సార్ బయట సార్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారు సార్? సార్ లేదు సార్, నెంబర్ లేదు. సార్ నెంబర్ లేదండి. కన్సల్ట్ అయ్యే నెంబర్ ఇదే అని చెప్పారు సార్. నేనే ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ఓకే, బయటికి వెళ్ళారు. రేపు నేను సార్ కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను సార్. కాన్స్టిట్యున్సీ సమస్య గురించి మాట్లాడదామని. పర్లేదు నేను అందుబాటులో లేరు అని అంటున్నా. మీరు సమస్య ఓకే ఓకే ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు. సార్ నెంబర్ ఇవ్వండి సార్, గవర్నమెంట్ లీగల్ నెంబర్ ఇవ్వండి. సార్ నెంబర్ లేదంట. చూడు ఎంత భయం. లేదు సార్ దగ్గర నెంబర్ లేదంట. సార్ ఫోనే లేదా సార్? సార్ బండి సంజయ్ సార్కు సార్కు ఫోన్ లేదా సార్? మీకు అవన్నీ వద్దు కదా. అదేంటి సార్, నేను ఓటేసిన సార్. నేను సార్కు ఓటేసిన ప్రజలం సార్. సార్తో మాట్లాడుతా చూపిస్తున్నాడు శ్యామ్ ఒకసారి. అదే సార్, పోయి పార్లమెంట్కి వెళ్ళారా? అందుబాటులో వచ్చాక నేను మాట్లాడిస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ చేయండి. ఓకేనా? మార్నింగ్ దాకా మా సమయం ఆలోపు చచ్చిపోతుంది సార్. మేము నువ్వు ఇట్లా మాట్లాడితే నేనేం చేయను. అదిగా సార్, పెద్దవాళ్ళు అట్లా కదండి. ఫోన్ లేకుండా ఎలా ఉంటుంది సార్ సార్ దగ్గర? పోనీ సార్ పార్లమెంట్కి వెళ్ళారు, లేదంటే ప్రజాస్వామ్య పైన సార్ మీరు ఏమన్నా అడగదు. సార్ ఇప్పుడు ఫోన్ దగ్గర అందుబాటులో లేరు. అదే సార్, అంటే కొన్ని పర్సనల్ నెంబర్ ఉన్నా కానీ నేను ఇవ్వను. ఓకే, నంబర్ కూడా మీ డ్యూటీ మీరు చేస్తారు. సార్ పర్సనల్ నంబర్ ఇవ్వడంట. సార్ ఎక్కడున్నాడో చెప్పాడంట. మరి ఎందుక నీకు ఒక పిఏ, గన్మెన్లు, అంగు ఆర్భాటాలు, చెప్పులు మోసే మంత్రికి ఇంత కనకపు సింహాసనం మీద శురకంను కూర్చుండబెట్టి శుభలగ్నమున అన్నట్లు ఏమి చదువురానటువంటి వ్యక్తులను, గుజరాత్ బానిసలకు చెప్పులు మోసేటటువంటి వ్యక్తుల్ని అత్యున్నతమైనటువంటి పదవుల్లో కూర్చున్నబెడితే ఈ రకంగా ఉంటుంది. తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏదైనా ఒక సమస్య చెప్పుకుందామంటే కూడా సార్ అందుబాటులో లేడు. మరి ఎక్కడ పోతాడు సార్? అందుబాటులో లేకుండా ఏం చేస్తున్నాడు? చెప్పులు మోయనికి పోయిండా? ఇంకా గుజరాత్ వాళ్ళ దగ్గర ఇంకేమన్నా గులాంగిరి చేయడానికి పోయిండా? బాసార్లు కడగనికి పోయిండా? చెప్పాలే కదా. ప్రజాధనంతో అంగు ఆర్భాటాలు, విలాసాలతో విందులు ఇవన్నీ పొందుతున్నారు మీరు. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ గారు. మరి ఆ రకంగా ఆయన బయటికి రాకపోవడంతో ఎవరైతే ఇప్పుడు బండి సంజయ్ పిఏతో ఫోన్లో మాట్లాడేటువంటి శ్యామ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఆయన అందుబాటులోకి రాలేదు కాబట్టి ఈయన వీడియో పెట్టినట్లున్నాడు. లేకపోతే ఈ రకంగా ఇంత ఘాటుగా మాట్లాడేవాడు కాదేమో. చాలా ఘాటుగా మాట్లాడిండు శ్యామ్. నిజంగా తెలంగాణ సమాజం మొత్తం తలదించుకోవాల్సిన రోజు ఈరోజు. గుజరాత్కు గులాంగిరి చేసుకో తప్పులేదు, కానీ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ కవుల మీద, కళాకారుల మీద. సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు తెలంగాణ శ్యామ్, సామాజిక ఉద్యమకారుని. బీజేపీ బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా. ఆ సన్నాసి మరి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు. ప్రజా యుద్ధ నవక గద్దర్ అన్న పైన అవమానకరంగా మాట్లాడడమే కాకుండా ఈయన ఎవడు అడిగిండు? మేము అడిగినామా? వీడు బండి సంజయ్ పద్మభూషణ్, భారత ఇట్లుంటది. గద్దర్ అన్నకు విమానం మొత్తం మోగిస్తున్నాడు శ్యామ్. అంత గొప్ప వ్యక్తి గద్దర్ అన్న. కాబట్టి అవార్డుల కోసమో రివార్డుల కోసమో పనిచేసేవాడు కాదు గద్దర్ అన్న. కాబట్టి బండి సంజయ్ 100% చరిత్ర తెలుసుకో. ఏ రోజు అవార్డుల కోసం కానీ, పదవుల కోసం కానీ చెప్పులు మోయలేదు. ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ చంపాడని చెప్తుంది. మీ ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీలు నరహంతకులు. 100% గోత్ర అల్లర్లలో చంపించినటువంటి వ్యక్తి అమిత్ షా. జడ్జిమెంటు అమిత్ షా కనుక వ్యతిరేకంగా వస్తుందని జడ్జిలను చంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మీ అమిత్ షా.
ఖబర్దార్ బండి సంజయ్. 2 ఏళ్ళు గుజరాత్ రాష్ట్రంలో ఉండొద్దని కూడా నిషేధించారు అమిత్ షాని సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు తర్వాత. 2 ఏళ్ళు ఉత్తరప్రదేశ్ లో తలదాచుకున్నాడు. నీ స్థాయి వ్యక్తులు గద్దర్ గురించి మాట్లాడేటువంటి స్థాయి అనేది నీ బీజేపీ భార్య గడ్డి పెడుతున్నాడు ఈయన బండి సంజయ్. చెప్తాను, నీ కాన్స్టిట్యున్సీ వ్యక్తి, నీ కోట్లు వేసినటువంటి వ్యక్తులు సిగ్గుపడు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారన్న. ఎవరికి ఇస్తారు? మందకృష్ణకి ఇచ్చి రూమ్ మేము అందరం అభినందించినాం. మందకృష్ణ అనేక సంవత్సరాల నుంచి పేద వర్గాల కోసం పనిచేస్తుండు, సంతోషం. తెలంగాణ నుంచి మందకృష్ణ ఒక్కడే ఉన్నాడా? ఎంతమంది లేరు? సినీ ప్రముఖ అవార్డు ఇచ్చారు తెలంగాణ. దర్శకుడిగా ఇచ్చినావా? ఒక నిర్మాతగా ఇచ్చినావా? ఒక నటులుగా తెలంగాణ వాళ్ళకి ఇచ్చినావా? నువ్వు గుజరాత్ తోటి చెప్పులు మోసా బానిసవు. నువ్వు ఒక్కడికా మందకృష్ణకు ఒక్కడికా ఇచ్చేది? ఆంధ్రప్రదేశ్ కు 5 ఇచ్చి మనకు 1 ఇచ్చింది. క్షమాపణ చెప్పాలి. నీ బీజేపీ జెండా అది కూడా లేకుండా చేస్తాం. నరేంద్ర మోడీని పోయి కౌగిలించుకున్నాడు మందకృష్ణ మాదిగన్న కాబట్టి ఇచ్చారు, లేకపోతే అది కూడా రాకుండే. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం బండి సంజయ్ గుండులాగా గుండుసున్నా ఉంటుండే మనకు. గడపకైనా పోయి చూడు, పేదవాడి ఇంట్లో భగవంతుడు పక్కన గద్దర్ ఉంటాడు. దట్ ఈస్ గద్దర్. గద్దర్ అంటే ఒక విప్లవం. వాడి భావజాలాలు వాడికి ఉన్నాయి అన్నప్పుడు ఎస్, మార్క్సిస్ట్ భావజాలతో పెరిగినటువంటి వ్యక్తి గద్దర్. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు గద్దర్. నీ నరేంద్ర మోడీ, నీ అమిత్ షా, నీకు చదువు రాదు. ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి చేసుకుంటే ఎక్కడైనా బంగారం లాగా ఫారెన్లో ఉద్యోగం చేసుకున్నట్టు. పేద ప్రజల కోసం గోచి గొంగడేసి కాళ్ళు గజ్జలు కట్టి గంతులేసి పేద ప్రజల్ని చైతన్యం చేసినాడు. మా నరాల పోరాట తడిమని నింపినాడు గద్దర్. నువ్వా మాట్లాడేది? గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు పోయినా నీ దత్తాత్రేయపై కౌగలించుకొని? గద్దర్ చనిపోయినప్పుడు ఇదే నీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఎందుకు సంతాప పేపర్లు పంపారు? నీకు ఈ వర్గాల గద్దర్ మీద కాల్పులు జరిగితే ఇలా పార్టీ నాయకుడు దత్తాత్రేయ పోయిండు అక్కడికి. నీ అవార్డులు రివార్డులు ఎవరు అడగాలి? గద్దర్ మీద కాల్పులు జరిపినటువంటి వాళ్ళు ఈ రోజు మోడీ సంకలు ఉన్నారు. నా హృదయంలో ఉన్నది ఆయనకు అవార్డు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది ఆయనకు అవార్డు. 9 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కవిగా గద్దర్. ఆయన తెలంగాణలో పుట్టుండొచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాట పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట నువ్వు విన్నావా బండి సంజయ్? గద్దర్ గురించి ఖబర్దార్. ఇంకో మాట మాట్లాడినావంటే ఖబర్దార్. నీ బీజేపీ ఆఫీసు తెలంగాణలో లేకుండా చేస్తాం. నేను తెలంగాణ శ్యామ్గా సవాల్ చేస్తున్నా. ఖబర్దార్, నువ్వు క్షమాపణ చెప్పండి ప్రక్షాళన. ఖబర్దార్, న్యాయ పోరాటం చేస్తాం నీ పైన, నీ మోడీ ప్రభుత్వం పైన. ఇది తెలంగాణ వాదులు మొత్తం ఒక్కసారిగా ఇచ్చుకో. అవార్డులను ఎవడు అగౌరవించాడు? నీకు నచ్చింది అవార్డులు అనేటటువంటివి బీజేపీ చెంచాలా కాకుండా నిజమైనటువంటి అర్హత ఉన్నోళ్లకు, కవులకు, కళాకారులకు, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేసినోనికి ఇవ్వాలి. బానిసలకు ఇచ్చుకం, చెప్పులు మోసడానికి ఇచ్చుకమేందిరా బాబు? ఆ నలుగురిలో ఎవరు లేరంట అరువులు. తన మధ్య పంచాయతీ పెట్టుకుంటా వాడు చెప్తాడు బండి సంజయ్. ఏం మాట్లాడతాను? కేసీఆర్ గారు గతంలో కూడా సచివాలయానికి అద్భుతమైన అంబేద్కర్ పేరు పడ్డ గుమ్మటాన్ని కూర్చేస్తాడు. ఖబర్దార్. గద్దర్ గౌతమ బుద్ధుడి వారసుడు. గద్దర్ కర్నల్ మార్క్స్ వారసుడు. గద్దర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు. మహాత్మా పూలే వారసుడు. వీళ్ళందరినీ అవమానించిన నువ్వు ఖబర్దార్. ఎన్కౌంటర్ల పేరుతో ఎంతమందిని చంపించట్లేడు అమిత్ షా? పోలీసు వాళ్ళని చంపిండా? మరి ఎందుకు విచారణ చేయలే? ఎందుకు శిక్షించలే? ఎందుకు జైల్లో పెట్టాలి? పోలీస్ అన్నలు గద్దర్కి అభిమానం 100%. బిఎస్ఎఫ్ లో పనిచేస్తున్న బార్డర్ సెక్యూరిటీ చాలా మంది, ఈ దేశ ప్రజలంతా కూడా గద్దర్ని అభిమానిస్తారు. పోలీస్ అన్నలకు తెలియదా? కులాలకు, మతాలకు, రాష్ట్రాలకు అవతల కూడా ఆయనకు అభిమానులు ఉన్న వాట వాస్తవం. సామాజిక న్యాయానికి పవన్ కళ్యాణ్ అడుగు గద్దర్ గురించి చెప్తాడు బండి సంజయ్. ఇప్పుడు చెప్పట్లే మందకృష్ణ అన్న? అప్పుడు ఉన్నప్పుడు గద్దర్ అన్న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిటీలో సభ్యుడిగా ఉన్నాడని మాట్లాడుతున్నాం. ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నువ్వు క్షమాపణ చెప్పిందాక. నీ అమిత్ షానేమో పార్లమెంట్లో అంబేద్కర్ అవమానిస్తాడు, నువ్వేమో నీ పనికి అంతే కదా. ఆయన చెప్పులు మోసిట ఆయననేమో అంబేద్కర్ని అవమానపరిస్తే ఈయన స్థాయిలో ఈయన గద్దర్ని అవమానపరుస్తున్నాడు. నువ్వు గుజరాత్ చెప్పులు మోసినాడు నువ్వు. నీ బండి సంజయ్ కిషన్ రెడ్డి గుజరాత్ నుండి చెప్పులు మోసే బానిసలు మీరు. ఇప్పుడు వీళ్ళ బాధ అంతా అదే. గద్దర్ అన్న బానిసలారా లెండిరా, ఈ బాంఛన్ బతుకులు వద్దురా,
అడక తింటే మన ఆకలి తీరదు గుత్తి గుంజుకుందాంరో అని పాటలు పాడిండు. అది వీనికి నచ్చనట్లున్నది ఈ చెప్పులు మోసేటానికి. ఎంతసేపు అదేదో ఉన్నది, ఏం రా దాసారి ఏరుకుంటా తింటామంటే దాంట్లో అదక తింటా అన్నాడంటే వెనకట్టుకోడు. అట్లా ఎంతసేపు మీరు గులాంగిరి చేయదురా, మీరు ఆత్మగౌరవంతో బతుకోనరా. ఆ గుజరాత్ అనికో ఇంకోనికో యూపీ అనికో వాని దగ్గర గులాంగిరి చేయకండి. తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టకండి. తెలంగాణ అంటే ఒక విప్లవం. ఈ గడ్డ మీద అనేక మంది ఉద్యమకారులు, విప్లవకారులు, సాయుధ రైతాంగ పోరాటం చేసిండ్రు. నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలు గుజరాత్ అనుకో ఇంకోనికి ఊడిగం చేద్దామని చెప్పిండు. అందుకే వీడు ఈరోజు ఆ రకంగా మాట్లాడుతున్నాడు. 100%. శ్యామ్ చూడు ఎట్లా మాట్లాడుతుంది. క్షమాపణ చెప్పాలి. ఎవరిని చంపిండో నువ్వు బయట పెట్టాలి. 100% అదైతే. పోలీస్ అన్నల్ని చంపిండా? పోలీస్ అన్నలతోని పేద ప్రజల్ని చంపించిన వాళ్ళు మీరు కదా. ఎందుకు పుట్టింది ఈ దేశంలో నక్సలిజం? ఎందుకు పుట్టింది? మీ సాములు సన్నాసులు పేద ప్రజల్ని మతం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సాములు సన్నాసులకు నువ్వు ఇచ్చుకునేది అవార్డులు రివార్డులు ఇచ్చుకో. ఎవరే ఆశారాం బాబా, ఎవరు డేరా బాబా, వీళ్ళ మీద ఎప్పుడన్నా ఖండించినావు? నువ్వు ఎవరు నిత్యానంద స్వామి ఆడవాళ్ళతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తున్నాడు. అది దేశానికి ఆదర్శం. ఇట్లా గడి పెడుతున్నారు తెలంగాణ సమాజం మొత్తం బండి సంజయ్కి. ఏం మాట్లాడుతున్నావు? అవర్దార్ బండి సంజయ్ క్షమాపణ చెప్పు బండి సంజయ్. చెప్పులు తీసుకొని కొడతాను నేను. ఖబర్దార్ బండి సంజయ్. ఇది తెలంగాణ సమాజం మొత్తం బండి సంజయ్ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇకనైనా బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంబడే ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేకుండా చేస్తాం, బీజేపీ ఆఫీసులు కూడా లేకుండా చేస్తాం. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా తిరుగుతాడో అని పెద్ద ఎత్తున కూడా కవులు, కళాకారులు, పార్టీలకు, కులాల మతాలకు అతీతంగా కూడా ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తక్షణమే దీని మీద బీజేపీ అధిష్టానం కూడా చర్యలు తీసుకొని బండి సంజయ్ని మంత్రివర్గ పదవి నుంచి, ఆ చెప్పుల మోసే పదవి నుంచి కూడా తప్పించాలని మరొకసారి మేము కూడా హెచ్చరిస్తున్నాం. చూస్తూనే ఉండండి SN TV. రైట్. నమస్తే.